చనిపోయారని ఒక స్టేట్మెంట్, సివిలియన్స్ దెబ్బ తగిలిందని ఇంకో స్టేట్మెంట్. ఇటువంటి వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళకి ఏం జరగలేదు, జరిగినా చాలా తక్కువ నష్టం జరిగింది అని చెప్పుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సివిలియన్స్ అని చూపిస్తున్నారు. అంటే అక్కడ టెర్రరిస్టులు ఎవరు లేరు, మీరు సివిలియన్స్ కొట్టారు కాబట్టి మేము కూడా ఇప్పుడు మీ సివిలియన్స్ మీద దాడి చేయబోతున్నాము అని చెప్పడానికి ఒక నేపథ్యం కోసం వాళ్ళు చేశారు. ఇది అల్టిమేట్ గా ఏంటంటే కనుక పాకిస్తాన్ కి తెలుసు మనం ఎక్కడ కొట్టాము, ఎవరిని కొట్టాము, ఎవరికి దెబ్బలు తగిలినాయి తెలుసు. ఆ శాటిలైట్ ఇమేజ్ లో అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహావల్పూర్ లో కావచ్చు, మనకు మురేడికిలో కావచ్చు, వీళ్ళ మదరసాలు, తర్వాత మదరసాల పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు, తర్వాత వాళ్ళందరూ అక్కడ ఏమంటారంటే మనకు వాళ్ళు దీనికోసం ఉన్నటువంటి గ్రౌండ్స్ అవన్నీ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి గ్రౌండ్స్ ఇవన్నీ కూడా శాటిలైట్ ఇమేజ్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా సునాయాసంగా వీటిని మనం టార్గెట్ చేయగలం. మరి ఇక్కడ తెలియాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత అప్రమత్తంగా ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యము 24/7 కాపుగాస్తూ అక్కడ మొత్తం వాళ్ళ రడార్స్, విజిలెన్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, తర్వాత యాంటీ డ్రోన్ మిసైల్స్ ఇవన్నీ ఏవైతే అన్ని పెట్టుకుని కూర్చున్నారో మరి ఏమైనా ఇవన్నీ ఎందుకు ఆపలేకపోయినాయి? భారతదేశం నుంచి మిసైల్స్ కూడా ఎందుకు ఆపలేకపోయినాయి అంటే ఆ మొత్తం వాళ్ళ సిస్టమ్ ఫెయిల్ అయింది అని స్పష్టంగా అర్థం అవుతుంది. రెండోది వాళ్ళ నెరేటివ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 భారతీయ ఎయిర్ క్రాఫ్ట్ లను మేము కూల్చేశాము, అవి భారత సరిహద్దులోనే పడిపోయాయి అంటారు. ఇప్పుడు దాన్ని ఎవరు పడలేదని ఎవరు చెప్పాలి? వాళ్ళు విజువల్స్ చూపించారు, భారతదేశంలో పడిపోయి మేము షూట్ చేసామని చెప్తున్నారు వాళ్ళు. పడలేదు మనం అన్నాం అనుకో, ఇదంతా భారతీయ ప్రొపగండా, మేము షూట్ చేసాము, చాలా అద్భుతంగా కొట్టామని వాళ్ళు చెప్తారు. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు ఒక విధమైనటువంటి ఫాల్స్ నెరేటివ్, ఫేక్ నెరేటివ్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళ ISPR చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక యుద్ధంలో వాళ్ళు మనకు ఆట రాని మధ్యలాన్ని తిట్టిందని మనకు సామెత కూడా ఉంది కదా. కాబట్టి వాళ్ళు యుద్ధం చేయలేనప్పుడు ఇటువంటి నెరేటివ్ వార్ లోనే వాళ్ళు బతుకుతుంటారు. ఆ నెరేటివ్ వార్ అనేది వాళ్ళు చేస్తున్నారు. గతంలో పాలకోట్లో మనం కొట్టినప్పుడు వాళ్ళ నెరేటివ్ వార్ ఏంటంటే ఏదో కొన్ని కాకులను కొట్టారు, చెట్ల మీద వీళ్ళు బాంబులు వేసి వెళ్ళారు, అంతకుమించి ఏం అవ్వలేదు అని ఒక నెరేటివ్ వాళ్ళు అప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ఫార్చునేట్ గా వాళ్ళ ఊర్లో పడింది కాబట్టి, ప్రజలందరూ చూశారు కాబట్టి, వీడియోలు తీశారు కాబట్టి ఏదో కొంత ప్రాణ నష్టం జరిగింది, కొంత ఇబ్బంది కలిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్ గా ఈ సైట్స్ అన్ని కూడాను ఆర్మీ టేక్ ఓవర్ చేసింది. ఈ మొత్తం సైట్స్ అన్నిటి కూడా ఆర్మీ టేక్ ఓవర్ చేసి లోపల ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా వాళ్ళు మొత్తం దాన్ని సీల్ చేసేసారు, కార్డన్ ఆఫ్ చేసేసారు. కాబట్టి వాళ్ళు నమ్మారు వాళ్ళ ప్రజలు. ఆ దిశగా వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇది భారత దేశం, భారత ప్రభుత్వం, భారత సైన్యము ఏం చర్యలు మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నామో అది వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళ ప్రజలు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది సార్, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ అంబాసిడర్ ట్వీట్ చేశారు, ఇజ్రాయెల్ సపోర్ట్స్ ఇండియాస్ రైట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. భారతదేశ రక్షణ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదైతే చేసిందో దాన్ని మేము సమర్థిస్తున్నాం. టెర్రరిస్ట్ షుడ్ నో దెర్ ఇస్ నో ప్లేస్ టు హైడ్ ఫ్రమ్ దర్ హీనియస్ క్రైమ్స్ అగేన్స్ట్ ది ఇన్నోసెంట్. ఇన్నోసెంట్స్ కు, అమాయకులకు మీద దాడి చేయడం టెర్రరిస్ట్ కరెక్ట్ కాదు. దెర్ ఇస్ నో ప్లేస్ టు హైడ్ టు టెర్రరిస్ట్. ఎక్కడ దాక్కున్నా వాళ్ళని మట్టు పెట్టాల్సిందేంటూ ఇజ్రాయెల్ రాయబారి చెప్పిన పరిస్థితి. మామిడి గిరిధర్ గారు మీరు లైన్లోనే ఉండండి. మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, పాకిస్తాన్ భారత్ దెబ్బకు ఎమర్జెన్సీ ప్రకటించింది. మనం ఇప్పటికీ 1977 ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేస్తాం, అది పొలిటికల్ ఎమర్జెన్సీ. సో ఇప్పుడు భారతదేశం దెబ్బకు పాకిస్తాన్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. సో సమాచారం అంతుంది ఏంటంటే జాయింట్ స్ట్రైక్ బై ఆర్మీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ ప్లస్ ఆర్మీ రెండు కలిసి జాయింట్ గా స్ట్రైక్ చేశాయి. విత్ మోర్ దెన్ 70% టార్గెట్స్ ఎంగేజ్డ్ బై ఆర్మీ అండ్ అప్రాక్సిమేట్ 30% బై ఎయిర్ ఫోర్స్. సో ఇప్పుడు గిరిధర్ గారు మీరు చెప్పినట్లు నాట్ ఓన్లీ ఎయిర్ ఫోర్స్, మేజర్ రోల్ ఆర్మీదే. ఆర్మీ 70% టార్గెట్స్ అటాక్ చేసిందట, 30% టార్గెట్ ఎయిర్ ఫోర్స్ చేసింది. IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూజ్డ్ స్టాండ్ ఆఫ్ వెపన్స్, ఆర్మీ యూజ్డ్ డ్రోన్స్, ప్రిసిషన్ munitions, addition to other suitable weapons and platforms. Fabulously well coordinated and executed joint operation, joint strike by both the services. సో ఒక నావీ కాకుండా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రెండు సంయుక్తంగా దాడిలోకి దిగాయి. ఆశ్చర్యకరం ఏంటంటే
దీనిలో మేజర్ రోల్ మనకు ఆర్మీది కనబడుతుంది. 70% ఆర్మీ రోల్ కనబడుతుంది. డ్రోన్స్ యూజ్ చేసి ప్రిసిజన్ అటాక్స్, పిన్ పాయింట్గా ఆ పాయింట్స్ మీద మన వాళ్ళు అటాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 70% ఆర్మీ ఈ అటాక్స్లో, అంటే ఈ 9 చోట్ల జరిగిన దాడుల్లో ఆర్మీ ఉన్న పరిస్థితి. సో బహావల్పూర్కు సంబంధించి చాలా విజువల్స్ బయటకు వస్తున్నాయి. అంబులెన్సులు అక్కడ వెళ్ళిపోతున్న పరిస్థితి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బహావల్పూర్లో. సో ఆపరేషన్ సింధూర్ పూర్తిగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రీతిలో సక్సెస్ అయిన పరిస్థితి. ఎస్ గిరిధర్ గారు, నేను అదే చెప్పాను కదా మీకు, ఇంకా డీటెయిల్స్ వస్తాయి. కానీ రాకముందరే నేను చాలా స్పష్టంగా చెప్పాను, మన సైన్యము, ఎయిర్ ఫోర్స్, ఈ త్రివిధ దళాల్లో కనీసం అంటే 2-3 కలిసి కోఆర్డినేట్ చేసి కొట్టారు. ఇది మాత్రం స్పష్టం మనకు. ఇందాక మీరు డ్రోన్స్ అని చెప్తున్నారు. మీరు ఆ డ్రోన్సే యాక్చువల్ గా నార్మల్ డ్రోన్స్ కావవి, మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటారు. లాయిటరింగ్ మ్యూనిషన్స్ వాడాం మనం. లాయిటరింగ్ మ్యూనిషన్స్ మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. దాంట్లో వింగ్డ్, ఫిక్స్డ్ వింగ్, ఫ్లెక్సిబుల్ వింగ్స్ అని 2 ఉంటాయి. ప్లస్ ఇవేంటంటే మనకు మహాభారతంలో మనం చెప్పేవాడు. ఫర్ ఇన్స్టెన్స్ అశ్వత్థామాను తర్వాత అర్జునుడు ఇద్దరు బ్రహ్మశిల మాత్రం వాడుకున్నారు ఒకరి మీద ఒకరు. దాన్ని ఉపసంహరించుకోమంటే అర్జునుడు ఉపసంహరించుకోగలిగాడు. అంటే ఒక అస్త్రాన్ని ఒకసారి ప్రయోగం చేసిన తర్వాత మనం రీకాల్ చేయలేం దాన్ని. ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ మనం రీకాల్ చేయొచ్చు, అటువంటి మ్యూనిషన్స్ అది. కాబట్టి అటువంటి మ్యూనిషన్స్ వాడారు. ఇందాక నేను చెప్పినట్లు అది మామూలుగా మిసైల్ కొడితే వెళ్ళి అక్కడ పడిపోతుంది. మన గురుత్వాకర్షణ శక్తి, మన గ్రావిటేషన్ ఫోర్స్ వెళ్ళి పడుతుంది అది. క్రూజ్ మిసైల్ అయితే దాన్ని మనం డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు, కానీ అల్టిమేట్ గా దాని ఇంధనం అయిపోయిన తర్వాత, దాని ఫ్యూల్ అయిపోయిన తర్వాత పడిపోవాల్సిందే అది. కానీ లాయిటరింగ్ మ్యూనిషన్ అటువంటిది కాదు. లాయిటరింగ్ మ్యూనిషన్ అనేది దాని పేరులోనే ఉంది, లాయిటరింగ్. ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది అది. ఎక్కడ మనం దాన్ని కొట్టాలి అని మనం చెప్తామో అక్కడికి వెళ్ళి కొడుతుంది. దాంట్లో కూడా మళ్ళీ 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ఆత్మాహుతి, కామికాజీ అంటారు, అది పోయి డైరెక్ట్ గా అక్కడ క్రాష్ అయ్యి డిస్ట్రాయ్ చేసేది. ఇంకోటి క్రాష్ అవ్వకుండా అక్కడి నుంచి ఒక మ్యూనిషన్ రిలీజ్ చేసి కొట్టగలిగింది దాంట్లో ఉంటుంది అది. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు దాన్ని రీకాల్ చేయొచ్చు. సపోజ్ మనం పొరపాటున అక్కడ టార్గెట్ ఉంది అని అనుకున్నాము, రేపటి రోజు అక్కడ టార్గెట్ లేదు, మనం కొట్టకూడదు అనుకున్నప్పుడు దాన్ని రీకాల్ చేయొచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అటువంటి అడ్వాన్స్డ్ లాయిటరింగ్ మ్యూనిషన్స్ మన వాళ్ళు వాడారు. అందుకనే అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ ఏవైతే మనకు హఫీజ్ సయీద్ సంబంధించిన టార్గెట్స్ కావచ్చు, మసూద్ అజర్ సంబంధించిన టార్గెట్స్ కావచ్చు, మనం వెంటాడి పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం. మనం ఏదో వెళ్ళి వాళ్ళ గార్డెన్ లో తగిలింది అనుకోండి, ఆ బిల్డింగ్ ఏం దెబ్బ తగలకపోవచ్చు. కాబట్టి మనం ఎక్కడ కొట్టాలో, ఎక్కడ కొడితే మనకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ కొట్టాం మనం. అలాగే మనం వాడిన అస్త్రాలన్నీ కూడా కంప్లీట్ గా బయటకు ఇప్పుడిప్పుడే చెప్తారని నేను అనుకోను. నేను బహుశా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వెపన్స్ ఏవైతే ప్రెసిషన్ వెపన్స్ ఉన్నాయో అవి వాటి యొక్క కెపాసిటీని మనం దాచే దిశగా ఏం వాడామని కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. వాడు బాల్కోట్ లో కూడా మనం వాడినటువంటి మ్యూనిషన్ ని మనం స్పైస్ అని చెప్పారు, ఇటువంటివన్నీ చెప్పారు, కానీ విజువల్స్ ఇవ్వలేదు మనం. ఎందుకంటే మనకి ఎటువంటి టెక్నాలజీ ఉంది, మన దగ్గర కెపాసిటీ ఎలా ఉన్నది, అది వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ లో కన్నం చేసి లోపలికి వెళ్ళి డిటోనేట్ అయింది బాలకోట్లో. కాబట్టి అవన్నీ కూడా మనకు ఉన్నటువంటి కెపాసిటీ మనం ఎవరికి చెప్పం మనం. ఇన్ఫాక్ట్ మనకున్న మిసైల్స్ యొక్క రేంజ్ కూడా మనం శత్రువు తెలియకుండా ఉండడానికి డిఫరెంట్ రేంజెస్ ఇస్తాం మనం. కొన్ని వాడిని బెదిరించడానికి మన దగ్గర 100 కిలోమీటర్లే వెళ్ళగలిగినటువంటి మిసైల్స్ ని మావి 200 కిలోమీటర్లు వెళ్తాయని చెప్పొచ్చు. కొన్ని యాక్చువల్ గా మనం 10,000 కిలోమీటర్లు కొట్టగలిగినటువంటి అగ్ని లాంటి మిసైల్స్ ని కూడా 5,000, 6,000 వెళ్తాయని చెప్పొచ్చు. కాబట్టి మన సైన్యం దాని సీక్రెట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. 100% ఎప్పుడు కూడా మనం చెప్పాం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ మిసైల్ 500 కిలోమీటర్ల నుంచి 550 కిలోమీటర్ల